ఏర్పాటు చేసి సృష్టిలో మానవుని నిర్మింపచేసి దాన్ని ఏలమని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాకని దేవుడు క్రైస్తవం కూడా సృష్టిలోని వివిధములైన విశేషములన్నిటిని బట్టి మానవాళిగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు మొదటి దినమున వెలుగు కలగచేశాడు. మానవుడికి కావలసిన వెలుగు, తర్వాత మానవుడికి కావలసినది నీరు, తర్వాత కావలసినది కూరలు, పండ్లు, ఫలాలు. వాడి దినములను లెక్కించుటకు సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఏర్పాటు చేశాడు. మానవునికి కావలసిన మాంసపు ఆహార పదార్థాలను, చేపలను, జంతువులను దేవుడు ఏర్పాటు చేశాడు. చివరిగా మానవుడికి కావలసిన అన్నీ కూడా చేసిన తర్వాత చివరిగా మానవుణ్ణి నిర్మించాడు. సృష్టిలో ప్రథమ ఫలముగా దేవుడు మానవుని ఏర్పాటు చేశాడు. సృష్టిని మొదలుగా నిర్మించాడు, ఏర్పాటు చేశాడు. సర్వమును మానవునికి కావలసినవన్నీ కూడా సంతృప్తి పరచటానికి దేవుడు మానవునికి కావలసిన ఈ సృష్టి అంతటిలో కూడా మంచి వాటిని భుజించటానికి, అనుభవించటానికి సృష్టిని దేవుడు తీసుకొచ్చి మానవుని ఎదుట పెట్టి దీనిని ఏలమన్నాడు, అభివృద్ధి పరచమన్నాడు, నీవు అభివృద్ధి చెందమన్నాడు. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును నీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు ప్రతి సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారములగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు మానవాళికి కావలసిన సృష్టిలో అన్నిటినీ ఏర్పాటు చేసినాడు. ఏది కూడా తక్కువ లేకుండా దేవుడు అన్నిటినీ చేశాడు. ఇది లేదు అది లేదు అనటానికి కూడా లేకుండా మానవునికి కావలసినవన్నీ సమస్తమును శ్రేష్టమైనవి. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఆదికాండం మొదటి అధ్యాయము నుండి మొదటి అధ్యాయము చివరి భాగం వరకు కూడా తాను చేసిన ప్రతిదీ కూడా చూస్తూ వచ్చాడు. మొదటి దినమున చేసినది దేవునికి ఇష్టముగా ఉండెను. రెండవ దినము కూడా దేవునికి ఇష్టముగా ఉండను. మూడవ దినము ఇష్టముగా ఉండను. 4, 5, 6 దినములు తాను చేసిన సృష్టి అంతటి కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది. చూడండి, ఒకసారి చదవండి. మొదటి అధ్యాయం చివరి వచనము. అది చాలా మంచిదిగాను ఉండెను. కాబట్టి దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఏమంటున్నాడు? దేవుడు చూచినప్పుడు తనకు చాలా ఇష్టముగా ఉండెను అంటున్నాడు. మొదటి దినము మొదలుకొని చివరి దినము 6వ దినం వరకు కూడా చాలా ఇష్టముగా, ఎక్కడ కూడా
ఇది బాగలేదని దేవుడు చెప్పలేదు. ఆదివారం నుండి శనివారం వరకు కూడా, శనివారం నుండి మళ్ళీ ఆ శుక్రవారం వరకు కూడా, సోమవారం నుండి ఆదివారం వరకు కూడా సమస్తము కూడా మంచిది 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 మంచిది. దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా మంచిగా కనపడుతున్నది సృష్టి అంతటిని బట్టి. దేవుడు మానవుణ్ణి నిర్మించినప్పుడు కూడా ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ ప్రతి భాగము క్షుణ్ణముగా మానవుడు ప్రతి అవయవము తనలో ఉన్న ప్రతిదీ కూడా నన్ను స్తుతించాలి, నన్ను గణపరచాలి, ప్రతి అవయవము కూడా నా ఎడల నన్ను స్తుతించి గణపరిచే విధముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకోసమే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా, అంతరంగములో ఉన్న సమస్తము కూడా, అనగా దేవుడు చేసిన ప్రతిదీ కూడా దేవుని గణపరచాలి. అందుకోసమే దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేయును. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు తాను నిర్మించిన, తన స్వహస్తాలతో నిర్మించిన సృష్టిలోని ప్రథమ ఫలమైన మానవుడు తన యొక్క హృదయంలో నుంచి, అంతరంగంలో నుంచి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా దేవుని గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే హృదయములో నేను నివసించాలని, నీలో నేను ఉండాలని, నీలో నేను ఉంటూ నిన్ను గణపరచాలని, నిన్ను చక్కగా నడిపించాలని దేవుడు కోరుకుంటున్న స్థలాన్ని మానవుడుగా నీవు నేను మనము మన స్వబుద్ధితో ఆలోచన చేసి దేవుడు నిర్మించిన ఈ అవయవాలన్నిటినీ కూడా పాడు చేస్తూ ఈ లోకములో భ్రష్టత్వము కలిగిన మానవాళిగా మనం మిగిలిపోతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకోసమే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నిర్మించిన మానవాడు ఏ రీతిగా పాపములో పడిపోయి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడో ఇక్కడ యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉంటున్నాడు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అంటున్నాడు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అరికాలు మొదలుకొని, ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము
2వ అధ్యాయము 6వ వచనము నుండి 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గల బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోగు కొరటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మానవాళి యొక్క స్థితిగతులను దేవునికి దూరముగా ఉన్న వ్యక్తి విషయంలో, దేవునికి దూరమైన మానవాళి విషయంలో 2 ఉదాహరణలు చూపిస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో మనం చదువుతూ వచ్చాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అది మనకు చూపించిన విధానము ఏ రీతిగా ఉన్నదో ఇక్కడ ఛాయారూపముగా యోబులో చూపిస్తుంటున్నాడు. ఎటువంటి బాధను అనుభవిస్తాడు మానవుడు ఎటువంటి బాధను అనుభవిస్తున్నాడో అక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. అక్కడ మాట్లాడుతూ వచ్చాడు, ఇక్కడ చూపిస్తూ వస్తున్నాడు. దేవునికి అనగా దేవుడు తాను సృజించిన సృష్టిని పాడు చేసినట్టయితే దేవుడు వారిని పాడు చేస్తారని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఒక్కనించి చెబుతున్న విధానములో మనం ఈ భాగములను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మానవుడు దూరమైతే ఎటువంటి బాధ, ఎటువంటి కష్టము, ఎటువంటి రోదన ధ్వని చేస్తున్నాడో ఇక్కడ మనం గమనించవలసి ఉంటున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, దేవుడు సృష్టి అంతటిని కూడా చూచి చాలా బాగుందని చెప్తూ వచ్చాడు. సృష్టికర్త మన పరబ్రహ్మైన దేవాది దేవుడు ఈ సృష్టి అంతటిని ఎంత చక్కగా నిర్మించి ఉంటున్నాడో ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సృష్టి అంతటిని చేసి మానవులకి ఇచ్చి, బాబు దీన్ని అభివృద్ధి చేయరా, అది మాత్రము చేయబాకురా అని ఆజ్ఞ జారీ చేసి ఉంటున్నాడు. మానవుడు దేవుని యొక్క మాటను ధిక్కరించి అపవాది యొక్క కుతంత్రముల చేత పట్టబడిన వాడుగా దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి పాపములో పడిపోయిన స్థితిలో ఈనాడు మనం గమనిస్తూ ఉంటున్నాం. గత నెలలో మనం చూస్తూ వచ్చింటున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కాలిఫోర్నియా సిటీ రాష్ట్రము అంతా ఎలాగ బూడిదైపోతూ వస్తుందో మనం అందరికీ తెలిసినది. వారు ఏర్పాటు చేసుకున్న ఆ స్థలములో దేవునికి ఇచ్చిన ప్రాముఖ్యత 0, తల్లిదండ్రులకు ఇచ్చిన ప్రాముఖ్యత 3%, తాను ఏర్పాటు చేసుకున్న మానవునికి ఇచ్చిన శాతము 13%. ఘోరమైన పరిస్థితుల్లో ఆ సిటీ అంతా కూడా దేవుడు లేని సిటీగా వారు మార్చుకున్నారు. దేవుడే లేడు అక్కడ. ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుడు ఊకుంటాడా? చిన్నగా రేపిన మంటను ఆ సిటీ మొత్తము కూడా ఏమి మిగల్చకుండా దగ్ధము చేసి పడేసుకున్నాడు. నేను నిర్మించిన నా సృష్టిని నీవు తృణీకరించితే నేను నిన్ను తృణీకరించుచున్నాను, నేను పాడు చేస్తున్నాను, బూడిదగా మారుస్తున్నాను. సొదొమ గొమొర్రా పట్టణములు ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూచి ఎంతో దుఃఖపడి దాని అగ్ని గంధకముల చేత నాశనము చేసిన దేవుడు స్టిల్ ఈ దినం వరకు కూడా అక్కడ ఒక్క మొక్క కూడా మొలవలేని పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఎంత ఘోరముగా ఉంటున్నదో చూడండి. మనకు కీర్తనకారుడు అని చెప్తున్న 104వ దావీదు కీర్తనలో, నీవు వాటిని చూడకపోతే
నీవు వాటి మీద కోపం చూపిస్తే అవి కలత చెందుతాయట. వాటిని ఊపిరిని తీసివేస్తే అవి మట్టి పాలు అవుతాయట. మన స్థితి గతులు కూడా ఆ రీతిగా ఉందని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డరా, నువ్వు అనుకోవచ్చు, నాకు ఆరోగ్యం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, నాకు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కాలిఫోర్నియా మొత్తము కూడా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు, ఒక్కొక్కడికి దాదాపుగా వేల ఎకరాల భూమి, ఒక్కొక్క కుటుంబానికి వేల ఎకరాల స్థలమట. అంత స్థలము కూడా దేవుడిని ధిక్కరించి ఉంటున్నాడు. దేవుడిని ధిక్కరించిన మానవుడు ఎలాగా నీరు గారిపోతూ ఉంటున్నాడు, ఎలా బాధపడిపోతూ ఉంటున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి. అక్కడ అనుకుంటున్నారు, వార్తలు వస్తున్న మాటలు బట్టి చెప్తున్నాను, అక్కడ అందరూ కూడా ఇన్సూరెన్స్ చేసుకున్నారట. స్థలానికి, ఇంటికి, మనిషికి, అన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ చేసుకున్నారట. లక్షల కోట్ల రూపాయలకి. అంత డబ్బు ఉండాలి. అయితే ఈ అగ్ని ప్రమాదము జరగక ముందు నెల రోజుల్లో 3 నెలలకు ముందే అగ్ని ప్రమాదం వల్ల ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ పని చేయదని ఆడ నోటీసులు అందరికీ పంపించారట. మొత్తం కాలిఫోర్నియా సిటీలో ఉన్న అందరికీ కూడా నోటీసులు అందాయి. అగ్ని ప్రమాదం వల్ల ఏమైనా సంభవిస్తే ఇన్సూరెన్స్ కట్టబడదు, తిరిగి ఇవ్వబడదు అని అందరికీ తెలియజేసినాడు. వారు తెలియజేసిన 3 నెలలకే ఆ యొక్క పట్టణం అంతా బూడిదగా మారిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలు, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎన్ని ఇన్సూరెన్స్లు చేసుకున్నా, ఎంత సంపాదించినా, ఏ విధంగా సంపాదించినా, దేవునికి వ్యతిరేకంగా నీలో ఇసుమంతైనా ఉన్నా కూడా దేవుడు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆయన రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడలో రాబోతూ ఉంటున్నాడు. ఆయన భయము భక్తి కలిగిన వారిని తీసుకుని వెళ్ళడానికి, ఆయనకు దూరంగా ఉన్న వారిని అందరూ కూడా నాశనము చేయడానికి ఆయన రాబోతూ ఉంటున్నాడు. కాబట్టి మెలకువా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్త పడమంటున్నాడు. ఒక్కరి మీద ఒకరము మనం ఆధారపడుతున్నాము. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన సృష్టిని జ్ఞానము చేత దానిని అభివృద్ధిలోనికి తీసుకురావాలి, కానీ అజ్ఞానము చేత దానిని నాశనము చేయకూడదు. ఈనాడు మానవుడు సృష్టి అంతటిని కూడా నాశనం చేస్తూ ఉంటున్నాడు. ఒక రోజుకి ప్రపంచంలో కొన్ని లక్షల మిలియన్ల టన్నుల వేస్టేజ్ని పాడేస్తున్నాడు భూమి మీద. అంతా ప్లాస్టిక్ మయమైపోయింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోయింది. ఎక్కడ చూసినా కల్పితం అయిపోయింది. ఎక్కడ చూసినా నాసిరకం అయిపోయింది. దేంట్లో చూసినా కూడా స్వచ్ఛమైనది ఏది కూడా లేని పరిస్థితి అయిపోయింది. పాలను తీసుకో, పాలు కూడా యూరియా చేత కొత్తగా చేస్తూ ఉంటున్నారు. ప్రతి పాల ప్యాకెట్లో కూడా యూరియా కలిసి ఉంటున్నది. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పాల ప్యాకెట్, మీరు కొనే ప్రతి పాల ప్యాకెట్ కూడా యూరియా కలిసి ఉంటున్నది. రసాయన పదార్థాలు కలిసి ఉంటున్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సృష్టి ఎడల నీ బాధ్యత ఏంటిది? దేవుడు సృష్టి మీద నిన్ను ఆధారపడి జీవించమన్నాడు. ఎందుకంటే సృష్టిని అంత జాగ్రత్తగా, అంత మంచిగా, అంత స్వచ్ఛమైనదిగా, ఎటువంటి కలుషితము లేకుండా
దేవునికి సమస్తము కూడా మంచిగా ఉన్నదని దేవుడు చూచిన తర్వాతనే నిన్ను నన్ను నిర్మించి ఆ సృష్టిని మనకు అప్పచెప్పాడు. ఈనాడు ఆ సృష్టిని ఏ రీతిగా నీవు బాగు చేస్తున్నావు, ఏ రీతిగా నువ్వు నాశనము చేస్తున్నావు. నువ్వు సృష్టిని నాశనము చేస్తున్నావేమో, కానీ నువ్వు అనుకుంటున్నావేమో సృష్టి కదా నాశనం అవుతుంది, కానీ అది నీ కాళ్ళ కిందికి వస్తుందని, నీ గోతి నీవే తోడుకుంటున్నావని నువ్వు గుర్తెరగలేకపోతూ ఉంటున్నావు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టిని కాపాడటానికి, సృష్టి మీద నువ్వు ఆధారపడి జీవించటానికి దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టి అంతటిని కూడా నిర్మించి నీకు ఏ హాని కలగకుండా, నీవు బాధపడకుండా, నీవు కష్టపడకుండా, నీవు దుఃఖపడకుండా, శ్రమనకుండా, నువ్వు సృష్టిగా సమృద్ధిగా తినే ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు దాన్ని ఏ రీతిగా నాశనము చేస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని మానవుని యొక్క మనుగడ నిమిత్తము మనుగడ నిమిత్తము ఒకరిపై ఒకరము ఆధారపడే ప్రాముఖ్యతను దేవుడు మనకు గ్రంథంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. స్వార్థము, దురాశ నుండి మనను విడుదల కలగచేయడానికని యేసుక్రీస్తు ప్రభువు ఆ పరలోకం నుండి దిగి వచ్చి మానవుని యొక్క స్వార్థపూరితమైన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆయనే మానవుని యొక్క పాపం అంతా కూడా తీసుకొని ఆ కల్వరి సిలువలో వేలాడుతూ తన రక్తం అంతా చిందించి మన కొరకు ప్రాయశ్చిత్తము చేసిన యేసుక్రీస్తు ప్రభువు చూపిన మార్గంలో నేను మనము నడవాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒకరిని చూస్తే ఎంత క్రోధము వెళ్ళగక్కుతూ వస్తూ ఉంటున్నామో, ఎంత స్వార్థమును లోపల హృదయంలో మనసులో ఉంచుకొని మనం మాట్లాడుతూ ఉంటున్నామో. ప్రియ దేవుని సంగమా, ఈ సృష్టి విషయమై బాధ్యత గల గృహ నిర్వాహకుడుగా నువ్వు చేసే క్రియలేంటిది? నీ గృహాన్ని ఏ రీతిగా నువ్వు నడిపిస్తున్నావు? నీ సంఘాన్ని ఏ రీతిగా నడిపిస్తున్నావు? నీ సమాజంలో నీ యొక్క కర్తవ్యం ఏంటిది? ఈ సృష్టిలో నీ బాధ్యత ఏంటిది? గుర్తెరుగుతున్నావా? ఒక యజమానుడుగా దేవుడు నీకు అనుగ్రహించిన ఈ అధికారమును నువ్వు ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నావు? ఏ రీతిగా నువ్వు నిర్వర్తిస్తూ ఉంటున్నావు? గృహ నిర్వాహకుడుగా, ఒక అధికారిగా, ఒక తండ్రిగా, ఒక బాధ్యత కలిగిన పౌరురాలుగా ఈ సృష్టి పట్ల నీకున్న ఆలోచన ఏమిటి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అర్థవంతమైన జీవితము కొరకు ఒకరిపై ఒకరము ఆధారపడవలను సత్యములు గుర్తెరిగి జ్ఞానముతో నీవు జీవిస్తున్నావా? అందుకోసమే అంటున్నాడు అక్కడ ఎఫెసీ పత్రికలో, జ్ఞానము కలిగిన వాడుగా నీ బాధ్యతను గుర్తెరిగి నీ జీవన విధానాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుల, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మొదటి భాగము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, దీర్ఘాయువును సంవత్సరములను. 3వ అధ్యాయం 5వ వచనము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. చాలు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. మనం అనుకుంటున్నాం ఎప్పుడూ కూడా నేను చెప్పిందే, నాదే, నా బుద్ధే, నా స్వబుద్ధే, నేను నిర్ణయించినట్టే, నేను చెప్పినట్టే ప్రతి ఒక్కరూ వినాలి. అది ఇంట్లో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ బంధువర్గంలో కావచ్చు. నువ్వెక్కడైనా గుర్తుపెట్టుకోవాలి,
నువ్వెక్కడ నీ అధికారాన్ని చెలాయిస్తున్నావు, నీ సుబుద్ధిని చెలాయిస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ సుబుద్ధిని ఆధారము చేసుకునక హృదయపూర్వకంగా దేవుని యొక్క అధికారమునకు నీ ఒప్పుకున్నట్టయితే నీ జీవన విధానము మారిపోతుంది. చదవండి 6వ వచనము, 5-6 వచనాలు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎంత చక్కటి మాట ఆయన చెప్తూ ఉంటున్నాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వము కలుగును. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు అనగా చెడుతనమును విడిచిపెట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్టయితే నీ త్రోవలను, నీ దేహమును, నీ ఎముకలను ఎంత పుష్టి కలిగిస్తాడో దేవుడు ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడుతూ ఉంటున్నది. లేఖనాలు నిరర్ధకము కానే కావు. అది దేవుడు నోటి నుండి వచ్చిన మాటలు. ప్రియా దేవుని సంగమా, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావు? నువ్వు ఎవరి మీద ఆధారపడుతూ ఉంటున్నావు? దేని మీద ఆధారపడి నువ్వు జీవిస్తూ ఉంటున్నావు? నువ్వు ఆధారపడిన నీ స్వబుద్ధితో నువ్వు ఆధారపడినట్టయితే దేవుడు దాన్ని నొక్కేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, సృష్టి నడుస్తుంది, నేను కూడా నడుస్తున్నాను, పోతున్నాను కదా అని. ఒక దినం రాబోతున్నది, తీర్పు తీర్చే విధముగా, వేరే వారు తీర్పు తీర్చే విధముగా నీ నడవడి ఉండకూడదని కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవడు కూడా నిన్ను తీర్పు తీర్చనీయకుండా నువ్వు జాగ్రత్త పడుమో. అది శరీర విషయమైన కానీ, ఆహార విషయమైన కానీ, మన శరీరము దేవుని యందు గుప్తమై ఉందని నువ్వు పరిశీలన చేసుకున్నట్టయితే 3వ వచనంలో 3వ అధ్యాయంలో అదే చెప్తుంటున్నాడు. 3వ అధ్యాయం 1-2-3 వచనాలు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకు అంటే నువ్వు మరణించావు, క్రీస్తుతో కూడా నువ్వు మరణించావు. లోక సంబంధమైన వాటి విషయముల్లో, లోక సంబంధమైన